నిత్యత్వం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నిత్య నరకంలో ఉండాలనుకుంటున్నావా? నిత్య జీవంలో ఉండాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. నేనేం తాడుగట్టి లాక్కరాలేనుగా. ఆ మాట కానీ దేవుడు చెప్పినట్టయితే దారి కాసి దొరికినల్లా తీసుకెళ్లి నీళ్లలో ముంచి వదిలేవాడిని బయటికి. ఏం లేదు, ఒక్కసారి నీళ్లలో మునిగి లెగిస్తే చాలు వాడు రక్షింపబడ్డట్టే అని కానీ నాకు చెబితే, అవసరమైతే నలుగురు నేర్చుకొని దారులన్నీ ఇక నాయే. వచ్చిన వాళ్ళ ఆపటం, రంబులో ముంచడం, పంపించటం. నన్ను దన్నినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, ఆ పని చేద్దును. కానీ ఒప్పుకోవాలా దేవుడు అట్లా. వానికై వాడే తెలుసుకోవాలి, తనకై తనే రావాలి, తను పాపినని ఒప్పుకోవాలి. నేను నా బతుకును నాకు అసహ్యం అని చెప్పాలి. నాకు యేసు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడని ఒప్పుకోవాలి. వచ్చి బాప్తీసం పొందాలి, అప్పుడే రక్షణ అన్నాడు. నిత్యత్వం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నిత్య జీవంలోనా, నిత్య నరకంలోనా? నరకం అంటే కొంతమంది సినిమాలు చూశారు, పాత సినిమాలు కొత్త సినిమాలు అన్నీ చూసి ఆ సినిమా హీరోలు ఆ వేషాలు వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళు అట్ట ఫీల్ అవుతున్నారు. వెధవాయులు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసా? నరకం అంటే ఏం లేదంట. అక్కడ యమధర్మరాజు గారు ఉంటాడు, ఆయన కింకర్లు ఉంటారు. అవసరమైతే వాళ్ళకి తగాదులు పెట్టవచ్చు మనం. ఒక సినిమా అర్థమైందా? ఒక సినిమాలోనేమో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు, ఫైట్ చేయొచ్చు. ఇంకొక సినిమాలో ఇంకొక రకంగా రకరకాల సినిమాలు. అంటే ఇవన్నీ బాగా చూసి ఏం ఫిక్స్ అయ్యారంటే నరకం అంటే ఒక సినిమా సెట్ అనుకుంటున్నారు. అదే దేవుని వాక్యం గంభీరంగా చెబుతుంది. నువ్వు అలానే అనుకోరా, అనుకో, అట్టనే ఫిక్స్ అవు, అలానే అనుకో. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు అనే భయంకరమైన హెచ్చరిక చేసింది వాక్యం. 10 సంవత్సరాలు బయటపడదామని ఒక దిక్కుకు ఈదితే అంతు దొరకదు. 10 సంవత్సరాలు బయటపడదామని మరో దిక్కుకి ఈత కొడితే అంతు దొరకదు. అందులోంచి బయటకు రాలేక, అందులో ఉండలేక, చావలేక, బతకలేక దారుణమైన క్షోభ, అక్కడ ఏడుపును పండ్లు గొరుకుటయు ఉండును అన్నాడు. ఏడుపు. నిత్యం ఏడవాలనుకుంటున్నావా? నిత్యం నవ్వాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే.